మన హైదరాబాద్ లో అఫోర్డబుల్ బడ్జెట్ లో లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ చూస్తున్నారా? అలా అయితే ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు Day 34 ఆఫ్ అవర్ సెటప్ 100 days 100 ప్రాపర్టీ సిరీస్ ఇన్ హైదరాబాద్. సో ఈ ప్రాజెక్ట్ లో మనకి హైలైట్స్ చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ కంప్లీట్ గా మనకి టోటల్ 5 ఫ్లోర్స్ లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అది కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో. అండ్ ఈ ఫ్లాట్ సైజెస్ చూసుకుంటే ఈచ్ ఫ్లాట్ మనకి 1806 SFT తో అయితే ఇవ్వడం జరిగింది. పర్ SFT 6500 అయితే పడుతుంది. మీన్స్ ఓవరాల్ గా ఒక ఫ్లాట్ మనకి 1.17 CR కి అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి ఉన్న లొకేషన్ యాక్సెస్ చూసుకున్నట్లయితే నాగోల్ మెట్రోకి అయితే 5 minutes డిస్టెన్స్ లో ఉంది. అండ్ చైతన్యపురి మెట్రోకి వాకబుల్ లో వెళ్ళొచ్చు. అండ్ నియర్ బై లోనే అన్ని హాస్పిటల్స్ లైక్ కామినేని, హోమియో హాస్పిటల్, టాప్ రెప్యూటెడ్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ సూపర్ మార్కెట్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, అన్ని చాలా నియర్ బై లోనే లొకేట్ అయి ఉన్నాయి. జస్ట్ ఒక 5 to 10 minutes డిస్టెన్స్ లో మాత్రమే ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్ కి ఉన్న ఎమ్యూనిటీస్ చూసుకుంటే CCTV సర్వేలెన్సెస్, 24/7 గేటెడ్ సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ ఈచ్ ఫ్లాట్ ఓనర్ కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్, ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నౌ లెట్స్ సీ ద మోడల్ ఫ్లాట్. దిస్ ఇస్ అవర్ లివింగ్ ఏరియా అండి. ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్ గా ఈ లివింగ్ ఏరియా మొత్తం స్క్వేర్ షేప్ లో వచ్చింది. అండ్ డిజైనింగ్ కూడా నీట్ గా చేసుకోవచ్చు. ఈ ఏరియా మీకు చూసుకుంటే ఇక్కడ నీట్ గా మీరు సోఫా సిట్టింగ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఆపోజిట్ లోనే మీకు టీవీ యూనిట్ ఏరియా అయితే ఉంది. చాలా లెంతీగా నీట్ గా మీకు ఇక్కడ కబర్డ్స్ కానీ అలాంటివి ఏమైనా మంచి ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవచ్చు మీకు. అండ్ ఈ సోఫా సిట్టింగ్ ఏరియా పైననే మనకి వెంటిలేషన్ కోసం సన్ లైట్ కి అలాంటి వాటి అన్నిటికి లార్జ్ సైజ్ విండోస్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే. అండ్ ఈ లివింగ్ ఏరియాకి డైరెక్ట్ గా ఆపోజిట్ లోనే మనకి మంచి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మ్యాక్స్ ఏంటి అంటే చాలా ఫ్లాట్స్ లలో మనకి లివింగ్ రూమ్ కి బాల్కనీ రావడం చాలా తక్కువ. బట్ ఈ ఫ్లాట్ లో మాత్రం మనకి బెస్ట్ బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లివింగ్ స్పేస్ కి కొంచెం ఎన్హాన్స్ చేయడానికి బాల్కనీ వ్యూ అయితే ఇచ్చారు. మీరు చూసుకుంటే ఇది కూడా మంచి స్పేస్ తో లెంతీగా ఉంది. సో మనకి దీనికి పక్కనే మాస్టర్ బెడ్రూమ్ లాంటిది ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఈ బెడ్రూమ్ మీరు చూసుకుంటే కంప్లీట్ గా వెల్ వెంటిలేషన్ తో ఆపోజిట్ లోనే మనకి లైటింగ్ కోసం విండోస్ అండ్ నీట్ గా అయితే ప్లాన్ చేశారు. ఈ బెడ్రూమ్ మనకి టోటల్ గా 11x11 SFT తో వచ్చిందండి. అండ్ ఇక్కడ పైన సెల్ఫ్స్ కూడా ఇచ్చారు స్టోరేజ్ ఏరియా కోసం. అండ్ ఇక్కడ మీరు బెడ్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్ అయితే లైక్ మంచి వెంటిలేషన్ తో అయితే ఇచ్చారండి. స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ దీన్ని మీరు లైక్ చిల్డ్రన్స్ రూమ్ గా కానీ, స్టడీ హాల్ గా కానీ, లేకపోతే ఆఫీస్ వర్క్ కోసం కానీ, గెస్ట్ రూమ్ కోసం కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బికాస్ వీ హ్యావ్ అ సఫిషియంట్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసేసి లైక్ వార్డ్రోబ్ కోసం స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ హియర్ వీ హ్యావ్ అ బెడ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే సరిపోతుంది. కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి 11x11 SFT తో అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇది మన సెకండ్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా అండ్ వెంటిలేషన్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైడ్ అండ్ ఇక్కడ 2 sides విండోస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆపోజిట్ మీరు నీట్ గా కావాలంటే టీవీ యూనిట్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా పైన సెల్ఫ్ స్టోరేజ్ కోసం అయితే పైన సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు వార్డ్రోబ్ ఏరియా, కబర్డ్స్ కానివ్వండి, లేకపోతే కింగ్ సైజ్ బెడ్ కానివ్వండి, ఇక్కడ మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ లో. సో మనకి ఈ బెడ్రూమ్ పక్కనే లైక్ ఆపోజిట్ లోనే మనకి ఇంకో బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దీని బిట్వీన్ లో మనకి వాష్ ఏరియా అనేది నీట్ గా ప్లాన్ చేయడం జరిగిందండి. అండ్ దిస్ ఇస్ అవర్ థర్డ్ బెడ్రూమ్. చూసుకుంటే ఇది కూడా మంచి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంది. సన్ లైట్ అయితే డైరెక్ట్ గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రూమ్ లోకి. అండ్ ఇది కూడా బెనిఫిటబుల్లీ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ వాష్రూమ్ చూసుకుంటే కూడా మీకు చాలా లెంత్ గా చాలా స్పేషియస్ వచ్చింది. అండ్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది చూస్తున్నారు కదా. అండ్ ఇట్ సైడ్ మనకి విండో వెంటిలేషన్ వచ్చిందండి. దీనికి ఆపోజిట్ సేమ్ ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మన డైనింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి 25x11 SFT తో అయితే వచ్చింది. మనకి మ్యాక్స్ ఒక 3 to 4 people అనే వాళ్ళు సఫిషియెంట్ గా కూర్చొని ఇక్కడ డైనింగ్ చేసుకోవచ్చు. అంత బాగుంది. అండ్ ప్లస్ ఇక్కడ సైడ్స్ కూడా నీట్ గా స్పేస్ అయితే ఇచ్చారు.
ఇచ్చారు. సో ఇక్కడ మనకి హోమ్ అప్లికెన్స్ కానీ అలాంటివి ఏమైనా కూడా థింగ్స్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై కిచెన్ అనేది కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే. అండ్ దీనికి మంచిగా ఆపోజిట్ లోనే ఓపెన్ స్పేస్ తో మంచి ఎన్విరాన్మెంట్ తో కిచెన్ అయితే ప్లాన్ చేశారు. సో ఈ డైనింగ్ ఏరియాకి పక్కనే మనకి పూజా రూమ్ అయితే ఇచ్చారండి. చూసుకుంటే ఇది కంప్లీట్ గా క్లోజ్డ్ రూమ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా మంచి స్పేస్ తో ఇచ్చారు. 1 విండో వెంటిలేషన్ తో వచ్చింది. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే డోర్ అట్లాంటివి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మన కిచెన్ ఏరియా అండి. యాక్చువల్లీ ఇది ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఈ ప్లేస్ లో అయితే మనకి నార్మల్ గా ప్లాట్ఫామ్ అయితే వస్తుంది, కుకింగ్ ప్లాట్ఫామ్. అండ్ ఈ ఏరియాలో మన కబర్డ్స్ అట్లాంటివి ఏమైనా కౌంటర్ టాప్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ వెంటిలేషన్ కి అయితే పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి ఓపెన్ స్పేస్ తోనే మనకి యూటిలిటీ ఏరియా అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా పర్ఫెక్ట్ సఫిషియంట్ ప్లేస్ తో అయితే ఉంది. సో ఓపెన్ ఏరియాతో మంచి వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ సైడ్ మనం వాషింగ్ మిషన్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్యాప్ అవన్నీ కూడా ఇచ్చారు నీట్ గా. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి కాల్ చేసి మీ సైట్ విజిట్స్ ని బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఏరియాలో మీకు ప్రాపర్టీ కావాలో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మన అసెట్ ప్రాపర్టీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్.